హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వైరల్గా మారే. ఎందుకంటే ముందటి నుంచి ఇంతకు సంబంధించి వివాదం నడుస్తున్న క్రమంలో ప్రజెంట్ ఆయన మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలు, సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా, జస్ట్ టాస్కింగ్. ఇది పెట్టిన తర్వాత ఇంకోటి కూడా పెట్టడం జరిగింది. అదేంటి అంటే గెలిచే ముందు ఓ అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ టాస్కింగ్ అంటే ఈయన కంటిన్యూస్గా రీపోస్ట్ మళ్ళీ చేస్తూనే. ఎందుకంటే ఆయన అక్కడ వేరే స్టేట్లో కొంచెం యాక్టింగ్ షూటింగ్లో బిజీగా ఉందని, ఓకే ఫైన్, తప్పు కాదు. అయితే ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్కు నాకు మంచి మిత్రత్వం ఉందని, అదేవిధంగా రాజకీయాలలో మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒకరి పట్ల ఒకరికి చాలా గౌరవం ఉందని, అదేవిధంగా ఆయనతో కలిసి వర్క్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దోషులను శిక్ష పడేలా ఉద్దేశం పోస్ట్ పెట్టు. ఆయన ఆ విధంగా కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన టు బి ఆనెస్ట్లీ అటు పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్టులో కానివ్వండి, ఇటు ఈయన పెట్టిన ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఆ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే అదొక ధర్మానికి సంబంధించింది, ఒక దేవాలయానికి సంబంధించింది. అందులో అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఎందుకు? అలా మతపరంగా ఇప్పటికే లొల్లులెక్కుని అక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట ఫైట్. ఇక అదే కాకుండా ఆయన పోస్ట్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఆయన అంటున్నాడు. అయితే అది కాదు నిజం. నాకైనా పోస్ట్ అర్థమైంది అని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డు లో కలుపుతున్న ఆయిల్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏదో జంతు నూనె కలుపుతున్నారని వినిపిస్తున్నాం. ఇక దాని గురించి కూడా చర్చ సాగుతుంది కదా. రాజకీయ నాయకులు, భక్తుల అభిప్రాయాలు, అదేవిధంగా వాళ్ళందరూ కూడా భక్తులు, అటు రాజకీయ వ్యక్తులు అందరూ కూడా దీనిపైన బాధ్యత వహించాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా కూడా డిమాండ్ చేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్గానే ఇటు పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనేది కొనసాగుతుంది. ఇక ఆయన పెట్టిన ట్వీట్స్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా వైరల్గా మారాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు గురించి ఆయన కంటిన్యూస్గా ఏదో ఒకటైతే మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాట్లాడిన దాంట్లో కనీసం 1% కూడా కరెక్ట్ లేదు అంటూ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు వాళ్ళిద్దరికీ సంబంధించి ఆయన 30వ తారీఖున నేను వస్తాను, నేను అప్పుడు మాట్లాడతాను అంటున్నారు. మరి అప్పటి వరకు వెయిట్ చేసి చూస్తే అసలు నిజాలు ఏంటి అనేది అన్నీ బయటపడతాయి. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ ఇందులో మాత్రం ఇక్కడ సెకండ్ మళ్ళీ ట్వీట్ చేసింది, దానికన్నా ముందు ట్వీట్ చేసింది. ఇక ఎక్స్క్లూజివ్గా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది. నాకు ఆయన మీద ఎలాంటి అభిప్రాయం లేదు, తప్పుడు అభిప్రాయం అయితే అసలుకే లేదు. నాకు ఆయన మీద చాలా మర్యాద ఉంది, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు సెక్యులరిజంగా మాట్లాడాలి అనుకుంటే బంగ్లాదేశ్లో జరిగిన ఇష్యూ అప్పుడు, బంగ్లాదేశ్లో హిందువులను హింస పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేరు? ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారని, అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు కూడా ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారాయి.